కాకినాడ జిల్లా ఎస్ఆర్ఎంటీ వారి సిఎస్ఆర్ నిధుల నుండి సుమారు 70 లక్షల అంచనాలతో పిఠాపురం పట్టణంలో నూతనంగా పోలీస్ భవన నిర్మాణం జరిగింది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధి పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులకు ఘన స్వాగతంతో ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. మంత్రివర్లు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యులు పిఠాపురం పెండం దొరబాబు గారు సోదరులు దొరబాబు గారు, అదేవిధంగా మరి మన పోలీస్ శాఖ అంతా ఎస్పీ గారు, ఐజీ గారు, మన పోలీసు ఎస్ఐ గారు, మొత్తం పోలీసు బృందం సిఐ గారు అందరి సమక్షంలో, నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ ని మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి గతంలో శాసనసభ్యురాలుగా కూడా మొత్తం 3 పోలీస్ స్టేషన్లు ఈ పిఠాపురం నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు గొల్లప్రోలు, పిఠాపురము, యు కొత్తపల్లి కట్టించడం జరిగింది. మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎంపీగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలీస్ శాఖ చెప్పిన వాటికి మరి ముఖ్యంగా బాగా పాడైనట్లు కిర్లంపూడి ఒకటి, అదేవిధంగా తిమ్మాపురం ఒకటి, పిఠాపురం టౌన్ స్టేషన్, ఈ 3 స్టేషన్లు తీసుకుని సిఎస్ఆర్ నిధుల నుంచి మరి కిర్లంపూడి 60 లక్షలు, అదేవిధంగా తిమ్మాపురం 65 లక్షలు, మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ 75 లక్షలతో పైన ఉండే ఫ్లోర్ తో సహా ఉండేలాగా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ శాఖని, పోలీస్ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా త్వరితగతిని కోఆర్డినేట్ చేసి మరి ఆ కాంట్రాక్టర్ గారు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన కాంట్రాక్టర్ గారు కానీ, మన పోలీసు ఇంజనీరింగ్ శాఖ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని 6 months లోనే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి పోలీస్ శాఖకి అందించడం జరిగింది. అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయా ఉద్యోగులందరికీ కూడా మరి వారికి
విధులు నిర్వర్తించడానికి మంచి భవనాలు కావాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ పోలీస్ శాఖకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ ఇప్పుడు మీరు చూశారు, సాధారణంగా గతంలో ఉంటే ఎర్ర రంగు వేసి పోలీస్ స్టేషన్ కి రావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఇతర శాఖల ఆఫీసులకు వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్ కి తమ కష్టం చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ గా పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా దిశ చట్టం ప్రకారము ఇక్కడ ఇక్కడ స్టేషన్ కి ఎవరైనా వచ్చినా కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉండి దిశకి ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా సేవలు అందించడానికి చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు సంబంధించి అనేక విషయాల్లో మరి ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా భంగం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేసేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇలా ఈ భవనాలు నిర్మించే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హోంమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 6వ తేదీన తిమ్మాపురంలో కూడా హోంమంత్రి గారి చేతుల మీదుగా ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు ఒక్కసారి కొంచెం అందరినీ ఒకసారి చూసేయండి సార్, డిజైన్ కూడా చేయండి. రన్నింగ్ స్టేషన్ కూడా సిఎస్ఆర్ అడుగుతానండి. మీరు ఎస్టిమేట్లు అయితే నేను సీఏ గారి దగ్గరకు ఉండండి, సీఏ గారు ఉండండి.